వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణం రావాల్సిందే వస్తుంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మరలా జన్మించక మానడు అని చెప్పేసి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. అయితే ఎలాంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా అతను చివరికి మరణించాల్సిందే, ఎంత పెద్ద స్థాయి హోదా ఉన్న వ్యక్తి అయినా. ఈరోజు మరి అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం కనుక చూస్తే దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ప్రమాదం, ఆ విమానంలో. అందులో ఒక్కరు మినహాయించి మిగతా వారందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి, రక్తపు ముద్దలుగా మరి మారిపోయిన పరిస్థితి. అయితే వారిలో మరి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ ఉంటే మరి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా మరి ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు, ఆయన కూడా మృతి చెందారు. మరి విజయ్ రూపానీ గారి గురించి చెప్పాలంటే మరి గుజరాత్కి 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒకసారి ఆయన చూస్తే ఆయన జ్యూస్ తాగుతూ కనిపించిన ఈ ఫోటో ఆయనది చిట్ట చివరి ఫోటో. బహుశా ఆయన కూడా అనుకుని ఉండరు మరికొద్ది నిమిషాల్లో నేను చనిపోబోతున్నాను అని. మరి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, భారతీయ జనతా పార్టీ నేత, మరి ఇంకా భవిష్యత్తు ఉందే అనుకుంటారు, ఖచ్చితంగా ఇంకా ఏవో పదవులు చేయాలనుకుంటారు, ఇంకా చాలా రకాలమైనటువంటి ఆయనకి కొన్ని అంబిషన్స్ ఉంటాయి. బహుశా వాటి గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. కానీ విమాన ప్రమాదంలో తిరిగిన లోకాలకు వెళ్ళిపోయాడు. మీరు చూస్తున్నారు, ఒక యువతి మరి తను ఒక సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీని ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎందుకంటే మరి తన వెనక సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మరి తను ఫోటో తీసుకుని పోస్ట్ చేసుకున్నారు. తను కూడా గుజరాత్ మహిళగా తెలుస్తూ ఉంది, ఆ యువతి గుజరాత్ యువతగా. మరి విజయ్ రూపానీ అంటే మరి ఆయన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రాజ్యసభ సభ్యుడిగా ప్రస్తుతం ఉన్నాడు, సీనియర్ రాజకీయ నేత. కాబట్టి మరి ఆయన మేము ప్రయాణించిన ఫ్లైట్లో ఉన్నాడని చెప్పేసి సాధారణంగా ఎవరైనా సరే క్యూరియాసిటీ తోటి ఫోటోలు తీసుకోవడం అలవాటు. సో అదే క్రమంలో భాగంగా ఆ యువత కూడా మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపానీ గారితో ఒక సెల్ఫీ తీసుకుంది. మరి ఆయనకు కూడా తెలియదు ఫోటో తీస్తున్నట్లు. మీరైతే చూస్తున్నారు ఇక్కడ ఫోటోలో ఆయన జ్యూస్ తాగుతూ కనిపించారు. ఆవిడైతే ఆ యువతి మాస్క్ పెట్టుకున్న ఫోటో తీసింది, ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని చివరి ఫోటో అనే అంశం కూడా ఆ యువతకు కూడా తెలియదు. మరికొద్ది నిమిషాల్లోనే మేమందరం కూడా రక్తపు ముద్దలుగా మారిపోతున్నాం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆ యువతకు కూడా తెలియదు. సో ఈ విమానం లండన్ వెళ్తుంది. ఈ లండన్ వెళ్ళే క్రమంలో మరి విజయ్ రూపానీ గారి యొక్క భార్య గత 6 నెలల నుంచి వారు లండన్లో ఉంటున్నారు. సో తన భార్య దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలోనే విజయ్ రూపానీ గారు కూడా ఈ ఫ్లైట్ ఎక్కారు. సో ఈ ఫ్లైట్లో మరి ఆయన కూడా లండన్ ప్రయాణం చేయనున్నారు. సో అయితే మొత్తానికి విజయ్ రూపానీ గారు అయితే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయనతో పాటు 240 మంది ప్రయాణికులు, అంటే టోటల్గా 242 మంది ఆ విమానంలో ప్రయాణికులు ఉంటే 241 మంది చనిపోయారు. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజీ చెందినటువంటి హాస్టల్ భవనం మీద కుప్పకూలటంతో ఫ్లైట్ 2 భవనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు ఎంతోమంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అక్కడ మధ్యాహ్న సమయం కావటం, 1 గంట 15 నిమిషాల సమయంలో మరి ఆ సమయానికి భోజన సమయం కావటం, మరి ఎంతోమంది మెడికోలు అంటే ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు అక్కడ, అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు, మెడికల్ విద్యార్థులు, అదేవిధంగా సిబ్బంది ఉన్నారు. మరి అందులో చాలామంది కూడా ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అధికారికంగా 20 మంది వైద్యులు ప్రాణాలు విడిచారు. సో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు ఆ విమానం మరి జనసమూహంలో కూలటం, ఒక హాస్టల్ భవనం మీద, మెడికల్ హాస్పిటల్కి సంబంధించి హాస్టల్ భవనం మీద కుప్పకూలటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇప్పటి వరకు అంటే దాదాపుగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదని చెప్పుకోవాలి. ప్రత్యేకించి భారతదేశంలో ఇలాంటి ఒక సంఘటన, భారతదేశానికి చెందినటువంటి ఒక విమానం కుప్పకూలి జనారణ్యంలో జనసమూహంలో కుప్పకూలి మరి ఆ విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు మరి ఎక్కడైతే కుప్పకూలిందో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి ప్రాణాలను కబలించినటువంటి దుర్ఘటన అయితే ఇదే అతి పెద్ద సంఘటన అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి యావత్ దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గత మధ్యాహ్నం నుంచి కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కూడా అందరూ కూడా శోక సముద్రాల్లో నిండిపోయిన పరిస్థితి ఉంది, శోక సంద్రంలో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఆ మృతుల కుటుంబాలకైతే మనం ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు యావత్ ప్రజానీకం అందరూ కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోయిన ప్రాణం అయితే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో దాదాపు 241 మంది ప్రయాణికులు మరణించారు ఫ్లైట్లో. అదేవిధంగా ఆ ఫ్లైట్కి సంబంధించి ఎక్కడైతే కుప్పకూలిందో అక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు, వైద్యులు కూడా మరణించారు. ఇంతవరకు మరణాల సంఖ్య అయితే అధికారికంగా లెక్క తేలలేదు. అదేవిధంగా ఇంకొక అంశం కనుక చూస్తే మరి దాదాపుగా
ఇంతమంది మరణానికి కారణమైనటువంటి అంశం అసలు ఏమై ఉంటుంది? విమానం ఏ విధంగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి? దీని వెనక ఇంకేదైనా కారణాలు ఉన్నాయని దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణ సంస్థలు ఆల్రెడీ రంగంలోకి దిగి విచారణ చేస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దుర్ఘటన మన దేశానికి సంబంధించినటువంటి విమానం కూలిపోయి ఇలాంటి దుర్ఘటన జరగటం అయితే ఇప్పటికి కూడా ప్రజలు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ఫోటో ఒకటైతే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే ఎవరికి తెలియదు, చనిపోతున్నామని చెప్పేసి ఎవరికి తెలియదు. సో ఆ యువతి ఒక ఫోటో తీసుకుంది. తన వెనక ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నాడు. సో ఆ రాజకీయ నాయకుడు కూడా తను ప్రయాణించినటువంటి ఫ్లైట్లోనే ప్రయాణిస్తున్నాడని చెప్పి సాధారణంగా ఎవరైనా తీసుకుంటాం. మనమైనా సరే ఏదైనా ఒక విమానంలోనో లేకపోతే ఒక బస్సులోనో లేకపోతే ఏదైనా ట్రైన్లోనో వెళ్తున్నప్పుడు ఒక సాధారణ సెలబ్రిటీ కనబడితేనే ఒక ఫోటో తీసుకుంటాం, అతను మాతోటి ట్రావెల్ చేస్తున్నాడని. మరి అలాంటిది ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ గుజరాత్లో ఒక పాపులర్ పొలిటీషియన్ అతను. అలాంటి వ్యక్తి తన వెనక సీట్లో తను ఉన్నాడు అని చెప్పేసి చూపించడం కోసం ఆ యువతి మరి ఎంతో సంతోషంగా ఒక సెల్ఫీ తీసుకుంది. మరి ఆ యువతకు కూడా తెలియదు తాను కూడా మరి కొద్దిసేపట్లో రక్తపు ముద్దగా మారిపోతున్నానని, తాను కూడా చనిపోబోతున్నానని. సో నిజంగా ఇలాంటి సంఘటనలు అందరి హృదయాలను కూడా కలిచివేస్తా ఉన్నాయి. అందుకే చెప్తారు, మరణం అనేది ఏ రూపాన్ని వస్తుందో ఎవరికి తెలియదు. బ్రతికిన 4 రోజులు ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకోకుండా, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని చిమ్ముకోకుండా బతకటం అనేది ఖచ్చితంగా అందరం కూడా అలవాటు చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే గతంలో చూసాం 2020లో కరోనా వచ్చి ఎంతోమందిని కబలించింది, మన ఆప్తులను సన్నిహితులను ఎంతోమందిని తీసుకెళ్ళింది. మరి ఆ తర్వాత అయినా మనుషులు మారారంటే మనుషులు ఎలాంటి మార్పు లేదు, స్వార్థం ద్వేషం చాలామందికి అలాగే ఉండిపోయింది. అందులో ప్రత్యేకించి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వారు చిమ్మేటువంటి విద్వేషాలు, ప్రజల్లో వారు రెచ్చగొట్టేటువంటి విద్వేషాలు ఇవన్నీ కూడా రోజు రోజుకు ఏదో ఒక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ కూడా ఒకసారి రియలైజ్ అవుతారు, మరి ఇంత సంపాదించి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఏం చేసుకుంటామని. మరి ఈ ఫ్లైట్లో లండన్ వెళ్ళే వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతోమంది భవిష్యత్తు కోసం కలలు కన్నటువంటి వారు ఉన్నారు. మరి వారి కళలన్నీ ఏమైనాయి? వారి కళలన్నీ క్షణాల్లోనే ఆవిరైపోయినాయి, వారి కళలన్నీ కళలుగా మిగిలిపోయినాయి, కళ్ళన్నీ నీరు గారిపోయినాయి. సో వారి కుటుంబీకులకు కనీసం వారి యొక్క చివరి క్షణాలు, చివరి చూపులు వారిని చూసుకునేటువంటి ఆ అవకాశం కూడా, ఆ భాగ్యం కూడా వారి కుటుంబ సభ్యులకు లేదు. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మరి అదే ఆయన సాధారణంగా మరణిస్తే మరి ఎంతోమంది వెళ్తారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి ఆయన పార్థివ దేహానికి మరి ఖచ్చితంగా పూలమాల వేసేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి 5 సార్లు మరి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఎంతోమంది తన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి ఆయన్ని ఆ నివాళులు అర్పించేవాళ్ళు. మరి ఇప్పుడు కనీసం ఆయనకి నివాళులు అర్పించడానికి కూడా ఆయన రక్తపు ముద్ద ఏ ముద్దలో ఆయన శరీరం కలిసిపోయింది. ఎందుకంటే అన్ని శరీరాలన్నీ చిందరవందరం అయిపోయి చెల్లాచెదురైపోయి రక్తపు ముద్దలుగా పడి ఉన్నాయి. మరి ఏ రక్తపు ముద్ర ఆ మాజీ ముఖ్యమంత్రి గారిది, మరి ఏ రక్తపు ముద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్ది, మరి ఏ రక్తపు ముద్ద ఈ యొక్క సెల్ఫీ తీసుకున్నటువంటి యువతది. ఇది నిజంగా అందరి హృదయాల్లో కలిచివేసేటువంటి ఘటన, ప్రతి ఒక్కరి కన్నీరు తెప్పించినటువంటి ఈ ఘటన చూసినప్పుడే అనిపిస్తుంది మనుషులు బతికిన 4 రోజులు స్వార్థం లేకుండా బతకాలని. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి విమాన ప్రమాదాలు ఇక మీదట ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా విమానయాన సంస్థల మీద అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి.